ప్రియమైన సంగమం, ఈరోజు వాక్య ధ్యానంలో ఆదికాండము 27వ అధ్యాయము 9వ వచనము. యాకోబు నేను చేసిన సంవత్సరములు, యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగానున్నవి. అవి నా పితరులు చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, ఇక్కడ మనకు టాపిక్ ఏమి ఇచ్చారంటే ఆయుష్ కొల మానము అని ఇచ్చారు. ఆయుష్ అనే పదము మనకు హిందీ పదం నుండి వచ్చింది. దీని యొక్క మూల పదము సంస్కృతంలో ఆయుష్ అని ఉంటుంది, ఆయుష్ అని ఉంటుంది. దాన్ని హిందీలో ఆయుష్ అట్లా పదం చేశారు. ఆయుష్ అనగా మనకు సాధారణంగా ఏమనుకుంటామండి, ఎక్కువ కాలం జీవించటం, లేకపోతే మంచి ఆరోగ్యంగా ఉండటం. ఇంకొక మాట ఏంటంటే దీర్ఘాయువు కూడా అనుకుంటాం. దీర్ఘాయుష్ అనే మాటలో దీని నుండి మనకు రావటం జరిగింది. దీన్నే నిఘంటువులో శ్రేయస్సు అని కూడా అంటారు. ఆయుష్ని శ్రేయస్సు కలుగుంటుంటే దీర్ఘాయుష్. ఈ యొక్క ఆయుష్ అనే మాటలో దీన్ని కొలమానం ఏంటి? సాధారణంగా మనం కొలమానం దేన్ని తీసుకుంటామంటే బంగారం, ఈ డైమండ్స్నేమో క్యారెట్స్లో కొలుస్తారు. దాని యొక్క కొలమానం ఏంటి? అలానే దూరం అయితేనే కిలోమీటర్లు, ఈ ఆయిల్స్ పెట్రోల్ అయితేనో లీటర్లు, బరువులు అయితేనో కేజీల్లోనే కొలుస్తారు. మరి ఈ యొక్క ఆయుష్ యొక్క కొలమానం ఏంటి? ఎలా మనం దీన్ని కొలవాలి? ఆయుష్ యొక్క కొలమానం ఏంటంటే మానవులు దేవుని సంకల్పంలో లేకపోతే దేవునితో నివసించే విధానమే ఆయుష్. అది ఆయుష్ యొక్క కొలమానం. మనం బ్రతికే దినాలు కాదండి, మనం బ్రతికిన దినాలు మొత్తం కాదు, కానీ దేవునిలో ఎప్పుడైతే మనం జీవిస్తామో అవే ఆయుష్ యొక్క కొలమానంగా మనం పరిగణించాలి. మనకు బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అనగా ఎవరు గుర్తుకొస్తారు? అబ్రహాం గారు గుర్తుకొస్తారు. ఆ అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. యాకోబు గారికి 12 మంది కదా. 12 మంది సంతానంలో చిన్నవాడుని వారు, చిన్నవాడు అంటే కింద నుండి చిన్నవాడు అన్నమాట. ఆ యొక్క ఏశాపుని, ఈ యొక్క చిన్నవాడు అయిన ఏశాపుని వాళ్ళ అన్నదమ్ములు ఎక్కువ చేదరించుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అతను దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాడు, అతనికి కలల భావం తెలిసిన వ్యక్తి. అతను చేస్తున్నప్పుడు అతని మీద ఎన్ని నిందలు వేస్తారు, ఈ హిస్టరీ అంతా మీకు తెలుసు. అతన్ని ఎంత దారుణంగా చేస్తారంటే సొంత అన్నలే కొట్టి గుంట్లో పడేస్తారు. గుంట్లో పడేసి మళ్ళీ అతన్ని బయటికి తీసి ఇష్మాయిల్కి అమ్మేస్తారు డబ్బులకి. ఆ ఇష్మాయిల్ తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్ముతాడు. పోతీఫర్ అమ్మినప్పుడు పోతీఫర్ యొక్క భార్య వలన అతను శోధింపబడి అతను ఏం చేస్తాడంటే చెరసాల్లో వేస్తాడు. చెరసాల్లో వేసినప్పుడు అక్కడ పానదాయకుడు, భక్షకారుడు అనే ఇద్దరు వలన ఉండుతున్న కలల భావం చెప్పటం వలన అతను ఏం చేస్తారంటే అతనికి ఒక అతను విడుదల పొందుతాడు, ఒక అతనేమో విడిపిస్తాడు. ఇదంతా హిస్టరీ మనకు 43, 42 ముందు 45 నుండి మనం చదివితే ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అప్పుడు ఒకసారి రాజుకు కళలు వచ్చినప్పుడు ఆ విడుదల పొందిన ఆ వ్యక్తి గుర్తుకొస్తుంది. చెరసాల్లో నాకు ఒక యూసెఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నా కళల భావం చెప్తాడండి అనగానే రాజుగారు పిలిపించినప్పుడు అతనికి వచ్చిన కళభావము చెప్పినప్పుడు ఆ యొక్క రాజు, అంటే అప్పుడు ఫరోలు అనమాట, ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో రాజు అతన్ని తన యొక్క 2వ స్థానానికి అతన్ని కూర్చోబెడతాడు. అంటే రాజు తర్వాత అతనే, అంటే 2వ సింహాసనాన్ని పొందాడు అన్నమాట. ఎందుకని? దేవునిలో ఉన్నవాడు. అది నేను చెప్పడానికి ఇక్కడ ఈయన దేవునిలో ఉన్నవాడు కాబట్టి అతను రాజుతో సహా 2వ సింహాసనాన్ని అతను రాజు స్థానంలో పొందుతాడు. ఒకరోజు రాజుగారికి ఒక కళ వస్తుంది.
కల వచ్చినప్పుడు ఆ రాజుగారు వెంటనే యోసేపుని పిలిచి ఆ కలభావం చెప్పమంటే అప్పుడు ఆ యోసేపు దాని ఒక కలభావం చెప్తారు. ఏంటంటే రాబో 7 సంవత్సరాల్లో మహాకరువు వస్తుంది, దేశం అంతటా కరువు వస్తుంది. కరువు అంటే 7 సంవత్సరాలు వర్షాలు పడవు, పంటలు పండవు. ఈ పడినప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు మీరు 7 సంవత్సరాల ఆ యొక్క ధనాన్ని అంతటి దాచుకోవడానికి కొన్ని కొట్లు కట్టండి. ఆ కొట్లు కట్టడానికి దాచేసి రాబో 7 సంవత్సరాల కరువు కాలంలో ఈ ధాన్యాన్ని మనం ప్రజలకు పంచిపెట్టడము లేకపోతే తక్కువ రేటుకి ఇవ్వటము అవన్నీ చేద్దాం అన్నప్పుడు ఆ రాజు ఫరో రాజు అంతే చేస్తాడు. మనకు 1964లో మన భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టారు. అంటే ఫుడ్ మొత్తాన్ని దాచిపెట్టడం, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇవన్నీ అప్పుడే వచ్చినాయి. 1964లో మనోళ్ళు పెట్టారు. కానీ ఈ బియ్యం దాచిపెట్టాలి, ధాన్యం దాచిపెట్టాలి అనేది క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసింది. దానిని మనోళ్ళు 1964 అంటే కొన్ని వేల సంవత్సరాల దాకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలే. 1964లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క ధాన్యాన్ని దాచిపెట్టే విధానాన్ని మనకి ఎక్కడంటే బైబిల్లోనే ఉంది. అప్పుడు ఆ కరువు కాలం ఉన్నప్పుడు యాకోబు వాళ్ళ తమ్ముళ్ళ అన్నలందరూ ఈ యొక్క ఐగుప్తుకు వస్తారు. ఐగుప్తుకు వచ్చినప్పుడు వారిని యోసేపు గుర్తుపడతాడు కానీ వాళ్ళు గుర్తుపడరు. కానీ అప్పుడు వాళ్ళని పరిచయం చేసుకొని అప్పుడు వాళ్ళ తండ్రిని పిలిపిస్తాడు. తండ్రిని పిలిపించినప్పుడు మాట్లాడిన మాటలు 9వ అధ్యాయము. అప్పుడు 8 చూస్తే ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందున యాకోబు నేను యాత్ర చేసిన దినములో 130 అని చెప్తాడు. అంటే 130 అంటే ఆయన యాత్ర చేసిన దినం అప్పటి వరకు. దాని తర్వాత ఇంకా 17 సంవత్సరాలు బ్రతుకుతాడండి. ఇంకా 17 సంవత్సరాలు అంటే మొత్తము 147 సంవత్సరాలు బ్రతికాడు యాకోబు. ఆయన యాత్ర చేసిన దినములు అంటే ఆయన బ్రతికిన దినాలన్నీ. కానీ తర్వాత ఏమంటాడు చూడండి 9 నేను జీవించిన సంవత్సరంలో కొంచెము అంటే ఆ 17 దేవునితో జీవించిన సంవత్సరములు అది జీవితం. యాత్ర చేసిన దినములలో టోటల్ అతని యొక్క స్పాన్ లైఫ్ స్పాన్ దేవునితో ఆయన జీవించిందే తక్కువ అని చెప్తున్నాడు. యాకోబుతో నేను జీవించిన చాలా దుఃఖమయమయ్యా, చాలా దుఃఖము. ఇది నా పితరులు చేసిన దినాలన్నీ అని లేవు అని చెప్తున్నాడు. నా పితరులు అంటే వాళ్ళకు అబ్రహాము నుండి అంతకుముందు నుండి వాళ్ళకు ఆ హవ్వ ఆదాము నుండి వచ్చేవారందరూ పితరులుగా వాళ్ళు క్యాల్కులేషన్ చేస్తారు యూదులు. అప్పుడు ఆ మాట అంటాడు అనమాట, నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని పలికాడు. వాడు యాత్ర చేసిన దినాలు, వారు జీవించిన దినాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దేవునితో జీవించిన దినాలు, ఆయుష్ కొలమానము దేవునితో జీవించిన దినములు మాత్రమే. ఆయుష్ కాలము మొత్తం కాదు, ఆయుష్ అంటే దేవునితో జీవించిన దినాలు. నేను హెబ్రీ పత్రికలో అబ్రహాం గారి గురించి హెబ్రీ భక్తుడు పౌలు మహాశయుడు రాసి ఒక మాట అంటాడు చూడండి. నేను చదువుతాను. 11వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, వినండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలుదేరను. విశ్వాసమును బట్టి అతడితో వాగ్దానములకు సమానులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములను నివసించుచు అన్య దేశములలో ఉండుటకు వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్వహణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. 15వ వచనం చదువుతాను చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చేతారో ఆ దేశంలో జ్ఞాపకముంచుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగేది.
ఇక్కడ అబ్రహాం యొక్క విజన్ ఏంటంటే ఆయన జీవించిన సంవత్సరాలు కాదు, కానీ ఆయన 170 సంవత్సరాలు జీవించాడు అబ్రహాం గారు. కానీ ఆయన ఇక్కడ జీవించిన కాలం అంతా గుడారాల్లోనూ ఉన్నాడు. అక్కడ వేశాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము, పై పట్టణం అన్నమాట. అబ్రహాం ఇక్కడ పై పట్టణాన్ని చూస్తున్నాడు. విశ్వాసము లేని చోట దేవుడికి అబ్రహాం గారు వచ్చినప్పుడు బైబిలే లేదు, అయినా కానీ విశ్వసించి దేవుడు ఎళ్ళు అనగానే వెళ్ళిపోయి వచ్చేసాడు. అది విశ్వాసం. విశ్వాసం అంటే లేనిది నమ్మటమే విశ్వాసం. మనం ఈ బైబిల్లో ఎన్నో లేని మనకేం అర్థం కాలేదు అనుకుంటాం. ఈ బైబిల్లో అర్థం కాని చాలా ఉంటాయి, కానీ నమ్మాలంతే. ఎందుకని దేవుడిచ్చాడు కాబట్టి. ఆయన ఏ దేశం నుండి వచ్చేదో ఆ దేశము, వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారంటే పరలోకం నుండి వచ్చేమో అనే ఒక విశ్వాసాన్ని వాళ్ళు అబ్రహాం గారు పొందారు. అందుకని యాకోబు గారు నా పితరులు జీవించిన సంవత్సరాలన్నీ కాదంటాడు. ఆదాం గారు 957 సంవత్సరాలు, 37 సంవత్సరాలు బ్రతికాడు. షేతు ఏమో 807 సంవత్సరాలు, హానోకేమో 962, నోవాహు 950, మెతూషాల అందరికంటే ఎక్కువ 969 ఏళ్ళు బ్రతికారు. వీళ్ళందరూ దేవునితో నడిచిన వాళ్ళే. మెతూషాల అయితే దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంట. దేవునితో నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు పరలోకానికి. అంటే దేవునితో వాళ్ళ యొక్క ఆయుష్ యొక్క కొలమానం ఏంటంటే దేవునితో నడిచిన దినములు మాత్రమే. అందుకని యాకోబు అంటాడు, నా యాత్ర జీవితములు అధికము, వారు జీవించిన కాలము కూడా అధికమే. నా పితరులు యాత్రా జీవితం అధికంగానే ఉంటుంది, వారు జీవించిన కాలం కూడా అధికంగానే ఉంటుంది. కానీ నాకు అట్లా లేదు. నా యాత్రా జీవితం 130 ఉన్నా నేను జీవించిన కాలం బహు కొద్దిగా ఉన్నది అని యాకోబు గారు ఓదు. ఎందుకంటే అతను పుట్టినప్పటి నుండి మోసగాడే. యాకోబు అంటేనే మోసము. అన్నను మోసం చేశాడు. తర్వాత ఈ లాభానికి వస్తే లాభాన్ని ఇంకా ఈయన మించిన మోసగాడు. ఈయన 3 సార్లు మోసం చేశాడు. ఆయన యొక్క జీతం తగ్గించుకుంటూ వచ్చాడు. ఒక కుమార్తె కొరకు ఓడిగం చేస్తే ఇంకో కుమార్తెని ఇచ్చాడు. ఇట్లా మోసపోతూ వచ్చాడు. ఆయన యాత్ర జీవితం మొత్తం ఉంది, కానీ దేవుడితో నడిచిన దినాలన్నీ చాలా తక్కువ అంటారు. మనిషి యొక్క జీవిత కాలమే దీర్ఘాయుషు, అంతే. దీర్ఘాయుషు ఒక కొలమానం ఏంటంటే దేవునితో నడిచిన దినాలే. సాధారణంగా మనం లోకంలో ఏమంటారంటే పాపి చిరాయువు అంటారు కదా, కానీ బైబిల్ దానికి ఒప్పుకోదు. పాపి చిరాయువు ఎందుకని పాపి చిరాయువు అన్నాడంటే, దేవుడు ఎందుకని దుర్మార్గులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమో దేవుని బిడ్డలే త్వరగా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మారు మనసు పొందాలని వాళ్ళని దేవుడు బ్రతికిస్తున్నాడు. కొంతమంది దైవజనులు ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారు. వాళ్ళు ఎందుకంటే ఇంకా దేవునిలోకి నడిపించాలి. అందుకని ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉన్నది. దుర్మార్గులు కూడా ఎక్కువ కాలం, ఎందుకంటే వారికి టైం ఇస్తాడనమాట దేవుడు. ఇంకేమన్నా దేవుళ్ళలోకి వస్తారేమో అంటారు, కానీ దాన్ని లోకలు ఏమంటారు, పాపి చిరాయువు అంటారు. పాపి చిరాయువు కాదు, అక్కడ దేవుని యొక్క కృప వలనే వారు బ్రతుకుతూ ఉంటారు. ఎందుకని దేవుళ్ళకి వస్తారేమో అని బ్రతికుండా మనము వెలిగించబడి ఇంకా కొంతమందిని వెలిగించే స్థాయిలో మనం ఉండాలి. అందుకని మనకు దీర్ఘాయువు అనేది మనకి ఇస్తూ ఉంటాడు. మనము ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, ఆస్తుల కొరకు, పదవుల కొరకే జీవించకూడదండి. వీటి కొరకే కాదు, కానీ దేవునిలో జీవించాలి. అవి అవసరం కాదంటే అవే కాదు, అవి కూడా ఉండాలి. దేవుని తర్వాత అవి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రములు కంటే దేహము గొప్పవి కావాలంటాడు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రముల కంటే దేహము గొప్పది కాదా? ప్రాణం గొప్పది. ఎందుకని ఈ ప్రాణము దేవుడిచ్చింది. మనిషి మొత్తాన్ని అమెరికా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తే
6,25,00,000 మనిషి బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తే అమ్మితే ఒక్కొక్క పార్ట్ తీసి దాని యొక్క వెల బ్రెయిన్, పళ్ళు. మనకు పన్ను ఏదో పోయిందనుకోండి, పన్ను డాక్టర్కి వెళ్తాడు, 4,000 తీసుకుంటాడు ఒక పన్ను ఊడిపోతే. అంటే మనం ఎంత వెలగలిగిన వాళ్ళు. అదే మనిషి యొక్క ప్రాణం పోతే అంట 6 రూపాయలు కూడా కొన్నట్టు ఎవడు తీసేస్తారు. మిగతా జంతువు యొక్క మృత కళేబరాలన్నా ఉపయోగపడతాయి కానీ మనిషిని అసలు ఉపయోగపడ్డు, ఏది ఉపయోగపడ్డు. ఏదన్నా జంతువు చనిపోతే దాని చర్మವನ್ನು తీసి మన వాయిద్యాలకి ఉపయోగిస్తారు, దాన్ని బోన్స్ దేనికి దాన్ని ఉపయోగిస్తారు. కానీ మనిషి ఎందుకు చాలు. కానీ అందుకని బ్రతికుండగానే మనలో ప్రాణం ఉండగానే దేవుని యొక్క రాకడ రాకముందే మనం దేవునిలో ఉండాలి. అదే ఆయుష్ యొక్క కొలమానం ఉన్నది. మనము క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైనదియో వాడబారనిదియో నిత్యము నిలుచుందైన చేతులతో కట్టబడినదైన దాని కొరకు మనము నిరీక్షించాలి. అక్షయమైనది, అక్షయం అంటే ఏంటంటే క్షయము కానిది. క్షయం అంటే నాశనము, అక్షయం అంటే క్షయము కానిది. క్షయం అంటే నాశనం అయ్యేది కాదు, అక్షయం అనేది అక్కడ ఉంది మనకు. దాని కొరకు మనకు యాకోబు భక్తుడు చూసినట్టు దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకములో ఉంటూనే దాని కొరకు చూడాలి. మనము ఇక్కడందరూ వచ్చేసాం, ప్రేయర్ అయిపోగానే అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాను అన్నట్టు. ఎందుకంటే మన ఇల్లు మనకు తెలుసు కాబట్టి మనం మన ఇళ్ళకి వెళ్ళిపోతాం. రేపు ఈ భూమిని వదిలిపెట్టినప్పుడు కూడా మన ఇల్లు అక్కడ ఉంది, పరలోకములు ఉంది. అక్కడికి వెళ్ళడానికి మనము సిద్ధపడి ఉండాలి. నరకలోకంలో కూడా ఉంది, రక్షించిన వాళ్ళకు కూడా ఇంకొక ఇల్లు ఉంది, అది కూడా నరకలోకమే. 2 ఎటర్నల్సే, 2 నిత్యత్వాలే. అక్కడ మారు మనసు పొందిన వాళ్ళు అక్కడ నిత్యం ఉంటారు, మారు మనసు పొందిన వాళ్ళు ఇక్కడ కూడా నిత్యం ఉంటారు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రభువులో జీవించిన వాడందరూ మృతి పొందినవాడే కాదు. ప్రభువులో జీవించని వాడందరూ మృతి పొందినవాడే. జీవిస్తాం, పేరుకు మాత్రం జీవించినట్టే ఉంటాం, కానీ మనము మృతులతో సమానమే అని. ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేను చదువుతానండి. 15వ అధ్యాయంలో 42వ వచనం నేను చదువుతాను. శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా వెత్తబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మన శరీరం అంట అక్షయమైనదంటే క్షయమైపోద్ది, ఎత్తబడుద్ది. కానీ క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడి రేపు ప్రభువారు వచ్చినప్పుడు మనం అందరము అక్షయంతో లేపబడతాం. మన శరీరాన్ని ఇక్కడ పాతి పెట్టబడినాము కానీ అక్షయంతో లేపబడతాం. ఘనహీనముదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడతాము. ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం మనం లేపబడతాం. ఎప్పుడు? రేపు 2వ రాకడ. అది గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ ఆయుష్ ఎందుకు అనిపించాడంటే దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రిపేర్ చేయటానికే ఇచ్చాడు. మన పాత బంధంలో దేవునితో సంబంధంగా లేని ఒక రాజుగారిని మనం చూస్తాం. మీరు అందరూ తెలిసిన మాటలే. దానియేలు గ్రంథంలో 736 పేజీ చూడండి. పేజీ నెంబర్ 736, 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ రాజుకు బెల్షస్సర్ ఒక అతను ఉంటాడు. అతను ఒకరోజు ఏం చేశాడంటే తన 1000 మంది అధిపతులను విందు చేశాడంట. కలిసి ఇంకేం చేశాడంటే తన అధిపతులను, రాణులను, ఉపపత్తులను వారిలో ద్రాక్షరసం పోయినట్లు ఏం చేశాడంటే అతను విందు చేయటం తప్పు కాదు, కానీ అతను విందు చేస్తూ అతను ద్రాక్షరసం త్రాగటానికి వాళ్ళ తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంలో ఉంచిన ఆ యొక్క పాత్రలను తీసుకొచ్చి అందులో
ద్రాక్షారసం పోసి అందరికి ఇస్తూ ఉన్నాడంట. ఇస్తూ ఉండగానే చేసినప్పుడు సడన్గా ఆ యొక్క ఒక వింత జరిగింది. ఆ గడియలో మానవ హస్తపు వేలుడు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద ఏదో వ్రాత రాయుచుండెను. రాజు ఆ హస్తపు వ్రాయుడు చూడగా ముఖము వికారమయ్యాను. మంచి విందు జరుగుతుంది. సడన్గా ఒక చెయ్యి మొత్తం కాదు, మనిషి కాదు, ఒక అరచెయ్యి వచ్చి ఆ యొక్క గోడ మీద ఒక మాట రాస్తుంది. రాయగానే రాజుకి ఆ తాగిన మొత్తంతో దిగి ఉంటుందేమో, ముఖమంతా వికారం చేసుకుని భయపడిపోయి వెంటనే ఏం చేశాడంటే మన దానియేలు గారిని పిలిపించాడు. దానియేలు గారిని పిలిపించినప్పుడు ఒక్క నిమిషం, 5:5 చూశారు, 5:5 చదివారండి. 5:5లో వికారమాయను. అప్పుడు దానియేలుని పిలిపించుకొని దాని యొక్క అర్థం ఏంటని అడిగినప్పుడు అప్పుడు 5వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను చూడండి. కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఆ వ్రాతను రాశాను. ఆ వ్రాత ఏమనగా, శాసనమేమనగా, మెనే టెకెల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావం అనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వములు లెక్క చూసి దాన్ని ముగించాను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువ కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విగాపింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడెను. దేవునితో నడవని కారణంగా తన యొక్క రాజ్యము కోల్పోయాడు. తర్వాత తన ప్రాణాన్ని కోల్పోయాడు. త్రాసులో చూశాడండి. అతని యొక్క రాబోవు ఆయన త్రాసులో చూస్తే అతను తక్కువ కనిపించాడంట. మళ్ళాటి కాదు, దేవుని యొక్క త్రాసు ఎలా ఉంటుందంటే రికమెండేషన్లు ఉండవు, ఏముండవు. ఆయన యొక్క న్యాయమైన త్రాసు. రేపు న్యాయమైన త్రాసులో తూచినప్పుడు ఏమైపోతుందంటే అతను రాజు తక్కువ కనపడతాడు. రాబో తీర్పులో మరి రేపు మనల్ని కొడితే మనం ఎలా ఉంటాం, ఆ త్రాసులు మనం ఎలా కనపడతాము. ఒకసారి మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. ఒకళ్ళొకళ్ళు కాదు, మనకు మనమే ఎగ్జామ్ చేసుకోవాలి. ప్రభు ఆ బెల్షాజరు ఆ రోజు రాత్రే చనిపోయాడంటండి. చూడు కిందకి వెళ్తే మీరు 30వ వచనం చూస్తే, ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాజరు హతుడాయను. వారు మాదీయులు పార్సికులు వచ్చి అతన్ని చంపేసేస్తారు. కాబట్టి మనం ఎంత ఉండాలి, కాలము పరిపూర్ణం కాకముందే మనం మెలకువగా ఉండాలి, దేవునితో ఉండాలి. ఎంతసేపు దేవునితో మనం డివైడ్ అయ్యామంటే అది మన యాత్ర కాలం వద్దు, కానీ జీవిత కాలం దేవునితో ఉండదు. అందుకని మన కొత్త నిబంధనలో కూడా మనకు ఒక ఉపమానం చెప్తారు ప్రభువారు. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకల్లో దేవుని ఎదుర్కోవడానికి 10 మంది వెళ్ళారు. 10 మంది పెళ్లి కుమారుడు దేవుడు చూశారు. 10 మంది నిద్రపోయారు. 10 మంది లెగిచారు. 10 మంది దివిటీలు వెలిగించారు, కానీ 5 మాత్రమే దివిటీలు వెలుగుతున్నాయి. అక్కడ వరకు వాళ్ళ యొక్క సిద్ధపాటు, వారి యొక్క ఆతృత, వారి యొక్క అన్నీ సమానంగా ఉన్నాయి. ఎప్పుడైతే తన యొక్క దీపములు వెలిగించారో అక్కడ వారి యొక్క బుద్ధిహీనత బయటపడింది. రేపు వారు ఎప్పుడైతే మాకు సిద్ధలలో నూనె అయిపోయింది, వెలిగించండి, మాకే చాలదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి. అర్ధరాత్రి వేళ వచ్చాడంట. పెళ్ళికి మరి ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వేళ వచ్చాడు. అప్పుడు కొట్టులోకి వెళ్ళి వాళ్ళు కొనుక్కొని వాళ్ళని లేపి కొనుక్కొని వచ్చేలోగా అంతటా తలుపు వేయబడెను అని ఉంటుంది బైబిల్లో. 5 తీసుకుని వెళ్ళాడు. 5 వదిలేశారు. దేవునికి అప్పటి వరకు ఉన్నవాడు వాడు ఆఖరి క్షణాల్లో దేవుని యొక్క వేడపాటు జరిగిపోయింది. అప్పుడు లేదు, సిద్ధపాటు లేదు.
మన ఆయు పరిమాణం కూడా కొల్లమందుకు దేవునితో మనం లేనప్పుడు అయిపోతాం. అక్కడ ఏడ్పును పళ్ళు కొనుక్కోడు. సిద్ధపాటు అనేది దేవునితో మనం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కుమారుడు నాకే తెలియదు అంటున్నాడు. అంటే మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు అంటే అట్లని మనం ఎప్పుడు నిద్ర మేలుకొని ఎప్పుడు వస్తాను కాదు, ఆత్మలో సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు వచ్చినా కానీ నేను వెళ్ళాలి అని ఉండాలి. అందుకని దీర్ఘాయువు మన యొక్క కావాలంటే మనం చేసే 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సామెతలు 4:10 ఒక మాట అంటాడు చూడండి. సామెతల్లో దీర్ఘాయువునకు సాదృశ్యంగా, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడలా నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. చాలు థ్యాంక్ యూ. నీవు నా మాటలు ఆలకించినడలా నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. అంటే దేవుని యొక్క మాటలు వినాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండటమే. అదేనమాట అక్కడ దేవుని మాటలు వింటుంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండటమే. ఆ యొక్క మాటలు వింటే మనం దీర్ఘాయుష్మంతం అవుతాము. కానీ ఆది పితరులు అవ్వాదము దేవుని మాట వినలేదు కాబట్టి వారు ఆత్మీయంగా మరణం పొందారు. బ్రతుకున్నారు, వారి యాత్రా దినాలు ఉన్నాయి, కానీ దేవునితో నడిచిందో అక్కడ ఆధ్యాత్మిక వాళ్ళు చనిపోవటం జరిగింది. దేవుని యొక్క మాటలను ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు తినవద్దు అన్నాడు అంతే. ఇక నో మోర్ ఎక్స్క్యూషన్స్. ఎందుకు తినకూడదు, తింటే ఏమవుద్ది, ఇవన్నీ మన ప్రశ్నలు వేయకూడదు. మనము ఆయన మాట అంగీకరించాల మనము దీర్ఘాయువు పొందుతాము. అంటే యోనా భక్తుడు వెళ్ళేప్పుడు నినివే పట్టణం వెళ్ళి నువ్వు ఆ యొక్క దేశానికి దుర్గతి కలుగుతుంది అని నువ్వు ప్రకటన చేయనప్పుడు మన యోనా గారు తర్షీషు పారిపోతాడు. దేవుడు ఎలా కూడా మళ్ళీ ఆ యొక్క చేప ద్వారా మనం తీసుకొచ్చి నినివే పట్టణమును అక్కడ ఆ చేప ద్వారా అక్కడ కక్కించినప్పుడు అతను ఆ యొక్క దేశం మొత్తం నీకు దుర్గతి కలుగుతుందని విన్నప్పుడు వారు చూశారండి, రాజు మొదలుకొని బంట్రోత్తు వరకు మారు మనసు పొందారు. ఫస్ట్ మారు మనసు పొందటం కాకుండా వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఎట్లా ఉపవాసం తెలుసా? పిల్లలకు ఆఖరి పశువులకు కూడా అన్నం పెట్టల. కఠినమైన ఉపవాసం. ఎందుకని? దేవునితో వాళ్ళు ఆ యొక్క వారం దినాలు దేవునితో సత్సంబంధం కలిగి రాజు తన వస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకుని దేవుని దగ్గర ప్రలాపించి ప్రభువా అని వారు ఉన్నప్పుడు దేవుడు కృప కలిగిన దేవుడు వారికి ఆయుష్నిచ్చాడు. ఆ ఒక్కడి కోసం కాదు, ఆ దేశం మొత్తం 3 దినాల ప్రయాణం అంతా పెద్దది. ఆ రోజుల్లో 150,000 మంది జనం అంటే ఎక్కువ ఆ రోజుల్లో. ఇప్పుడు మనకు జనాభా పెరిగింది కానీ మనకు సుమారు 19వ శతాబ్దం వరకు జనం లేరు. ఈ మధ్య జనాభా గ్రోత్ రేట్ పెరిగింది కానీ ఆ రోజుల్లో 150,000 2 లక్షల మంది అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నట్టు. అంత పాపులేషన్ యొక్క పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తా అన్నప్పుడు రాజు యొక్క తగ్గింపు జీవితం, రాజు మొదలుకొని ఆఖరికి పశువులకు కూడా నీళ్లు పెట్టల. దేవునితో సత్సంబంధం కలిగిన వారు దీర్ఘాయువును పొందారు. వారినే కాకుండా వాళ్ళ ప్రజలు రక్షించుకున్నాడు, దేవుని కూడా రక్షించాడు. అది దేవుని మాట వినాలి. దేవుని నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడు అంటే అది ఫిజికల్గా ప్లస్ ఆత్మీయంగా కూడా మనం దేవుని మాట వినేవాడు. ఇంకొక మాట నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది మనకు, నీ దేవుడైన యెహోవా నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. చాలండి. మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. సింపుల్. తల్లిదండ్రులు సన్మానించిన వాడు ఫిజికల్గా ఉన్నప్పుడు కానీ వాడు ఆత్మీయంగా చనిపోయిన వాడే. మనలో ఎంతమంది తల్లిదండ్రుల్ని
తల్లిదండ్రులకే కదా అని అత్తమామను చూడటం కాదండి, అత్తమామను విడిచిపెట్టమని కాదు అక్కడ. అంటే తన భర్త తల్లిదండ్రులను కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. మన దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, దేవునితో ఉండాలి. దేవుడు చెప్పిన నిబంధన అది. నిబంధన అంటే దానికి నో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, సన్మానించడమే అంతే. తల్లిదండ్రులు సన్మానించాలని కోడలు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి అత్తల్ని చూడకుండా ఉంటుంది, అది కాదు. దేవుడు ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల నువ్వు దీర్ఘాయువు పొందినట్లు. అందుకని ప్రకటన 2:5 ఏమంటాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు సరి చేసుకొనని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం తీసివేస్తాను. మన క్రియలు సరి చేసుకోవాలి. ఎందుకని ఈ యొక్క 2 ఉపదేశాలు, దేవుని మాటలు వినాలి, నీ తల్లిదండ్రులు సన్మానించాలి. ఈ క్రియలు, ఈ మాటలు నీవు సరి చేసుకొనని ఎడల, కొనని ఎడల నీ యొద్ద నుండి నీ దీపస్తంభం తీసివేస్తాడంటే ఆత్మ దీపస్తంభాన్ని తీసివేస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మన అవసాన కాలంలో ఉన్నాం అనుకోవాలి మనం. ఎందుకంటే అన్ని దేశంలో ఎన్నో రకాలైన సూచనలు మనకు అనిపిస్తున్నాయి. మొట్టమొదటి ప్రేమలు తగ్గిపోయినాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, తెలివి పెరిగిపోయింది, మనుషుల్లో తెలివి పెరిగిపోయింది. ఇవన్నీ రాకడకు సూచనలు. మన ఆయుష్ను దీర్ఘాయుష్మంతుడు అంటే కొలమానం అంటే దేవునితో గడిపే టైం కూడా తగ్గిపోయింది కదా. ఇదివరకు కాలంలో దేవునితో టైం ఎక్కువ ఉండేది. ఇప్పుడు సాతానుడు తెలివిగా ఏం చేశాడంటే, మేము చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే థియేటర్లకు వెళ్ళాల్సి వచ్చేది. కొంతకాలం తర్వాత వీళ్ళు కొంతమంది రావట్లేదని దాన్ని తీసుకొచ్చి టీవీగా ఇంట్లోకి తెచ్చాడు, ఇంట్లోకి అందరూ చూడటాన్ని. ఇంకా సాతానుడు తెలివిగా మన జేబుల్లోకే తెచ్చాడు, మనకు కావాల్సిన ఇందులో చూసుకోవచ్చు. సాతానుడు ఎంతో తెలివిగా, అందుకని తన కాలము కొంచెమేనని గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదని చూస్తున్నాడంట. వాడు టెక్నాలజీతో మనల్ని కొడుతున్నాడు. ఈ యొక్క ఇందులోనే ఉంది అసలంతా. పాపం అంత ఇందులోనే ఉంది, మంచి కూడా ఉన్నది, పాపము కూడా ఇందులోనే ఉంది. కానీ మనం దేని వరకు వాడుకోవాలి. అందుకని కాలము సమీపించినప్పుడు దేవునితో మన సత్సంబంధం జరిగింది తక్కువైపోయింది. అందుకని నీ క్రియలు సరిగా లేకపోతే దేవుడంట మన యొక్క దినాలన్నిటినీ తక్కువ చేసేస్తాడు అంటున్నాడు. అందుకని కోరాహు కుమారులు 84 కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. 84:10 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములు నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం ద్వారా ఉండుట నాకు ఇష్టము. దేవుని గడపటం అంటే 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఒక్క దినము మనం గడపలేదంటే 1000 దినాల ఆశీర్వాదం కోల్పోతాం. దాన్ని కొంచెం రివర్స్గా ఆలోచిస్తే, ఒక్క దినము గడిపితే 1000 దినములు శ్రేష్టము, ఒక దినం గడపలేదనుకోండి 1000 దినాల ఆశీర్వాదం మనం కోల్పోతాం. అందుకని దేవునితో మన సత్సంబంధం కలిగి ఉండాలి. అందుకే పౌలు మహాశయుడు ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుటైతే క్రీస్తు, బ్రతికితే క్రీస్తుతో బ్రతుకుతాను, చచ్చిపోతే ఎందుకు లాభం? బ్రతికితే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను, చచ్చిపోతే దేవుల్లో ఉంటా. ఇక్కడ ఒక మాట ఏంటంటే, బ్రతికితే క్రీస్తును ప్రకటిస్తా, చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటా. అది ఆయన లాభం. మరి అంత మన నిశ్చయిత మనలో ఉందేమో ఒకసారి మనం గమనించుకోవాలి. అంత నిశ్చయిత మనలో ఉందా? మనకు చావు అంటే అందరికి భయమే కదా. కానీ ఒకసారి ప్రపంచ స్పీకర్ స్టాన్లీ జోన్స్ గారు
మంచి అంటే బిల్లి గ్రహం గారి కంటే ముందు తరం ఆయన అందుకంటే ఒక 40 సంవత్సరాల ముందు ఆయన చనిపోయారంట. చనిపోతే అందరూ చనిపోయారని ఏడుస్తూ ఉంటే వాళ్ళ భార్య కూర్చొని ఏడకుండా కూర్చొని ఉందంట. అందరూ అడిగారంట, ఏంది అందరూ అమ్మా మరి అందరూ వస్తున్నారు ఏడకుండా కూర్చున్నారు ఏంటంటే, నేను ఎందుకు ఏడవాలి, నా భర్త దేవుని దగ్గర ప్రమోషన్ పొందాడు, నా భర్తకు ప్రమోషన్ వచ్చింది, తర్వాత మేము వెళ్తాం, నేను ఎందుకు ఏడవాలి అని ఆ భక్తురాలు. అంత విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసంలో ఉండాలి. ఎందుకంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే అంతటి నిశ్చయిత మనలో వస్తుంది. గ్రహం స్టెయిన్ గారిని అతను ఆ బిడ్డలను కాల్చినప్పుడు కూడా ఆ మహాత తల్లి ఏమన్నా తెలుసా, అతన్ని క్షమించాను వదిలేసేమా. ఎందుకని దేవునిలో ఉంది. ఎందుకంటే క్రీస్తు యొక్క సారూప్యం వాళ్ళలో ఉంది. క్రీస్తు అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. వీరేం చేస్తున్నారు ఏం ఎరుగరు వాళ్ళు? ఆయనే దేవుని కుమారుడని ఎరగరు, ఆయనే మెస్సయ్య అని ఎరగరు, ఆయన దేవుడే మానవుగా పుట్టాడని ఎరగరు. కాబట్టి అయ్యా వీళ్ళు తెలియదులే, క్షమించండి అని దేవుడే అన్నమాట. ఆ యొక్క సాదృశ్యాన్ని ఈ యొక్క గ్రహం స్టీన్ గారి సతీమణి గారు అన్నారు, అతన్ని క్షమించేద్దాం. అట్లానే పౌలు మహాశయుడు కూడా అంటాడు, క్రీస్తు కూడా బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము. మనము ఈ సమయంలో ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన దేవుని యొక్క సహవాసం ఎంతవరకు ఉన్నది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదిత్య తరులు ఎక్కువ కాలం బ్రతికినప్పటికీ కొన్ని వేల మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మన యొక్క అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, మన యొక్క జీవితం అంతా 70 లేకపోతే 80 ఏళ్ళు. ఈ 80 ఏళ్లలో నిద్రకే 35 ఏళ్ళు పోయినా కానీ భోజనాలకి ఇవన్నీ పోతే మనం మొన్న భక్తుడు చెప్తుడు, మనం ఉండేది ఎంతంటే కనీసం సంవత్సరం కూడా దేవుడితో ఉండమంట. క్యాలిక్యులేషన్ వేసాడు ఒక భక్తుడు. ఇన్ని సంవత్సరాలు బ్రతికి 100 సంవత్సరాలు క్యాలిక్యులేట్ వేస్తే మనం ఒక్క సంవత్సరం 3 నెలలు కూడా దేవుడితో ఉన్నామంట. అన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంది. మనం ఆదివారం మొత్తం వస్తే ఎంతసేపు ఉంటాము? ఇక్కడికి వచ్చే టైం 2 గంటలే. మనం వచ్చేదంతా వెళ్ళేదంతా. క్రైస్తవుడంట వచ్చేటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు తాబేల్లాగా వస్తాడంట, వెళ్ళేటప్పుడేమో కుందేలాగా వెళ్తారంట. వచ్చేటప్పుడు తాబేల్లాగా వెళ్దాం, పాటలు అంట. వెళ్ళేటప్పుడేమో కుందేలాగా ఆమెనంటాం వెళ్ళిపోతారు. దేవుని యొక్క స్థితి మనం దేవుని ఎంతసేపు గడికి. ఎందుకని పూర్వ భక్తులు, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాలు బా. మరి మనం ఎంతసేపు గడుపుతున్నాం? అదే ఒక్కసారి మనం వేసుకోవాలి. ఎవరి ఆయుష్ యొక్క కొలమానము వారి చేతుల్లోనే ఉంటుంది. రేపు మనం దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే, లేదా మన పోకడ ఆలస్యమైతే, దేవుడు మన త్వరలో రాబోతున్నాడు. ఆయన మన కొరకు స్థలాలు సిద్ధపరిచాడు. ఆయనతో ఉండులాగా మనం తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. దేవుని యొక్క సేవ చేసిన దేవునితో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏం తక్కువ కానివాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఒకరిలో మిమ్మల్ని గుర్తించట్లేదని అంటే పైనుండి దేవుడిని చూస్తూ ఉంటాడు. దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఆయన నేత్రము అన్ని భూప్రపంచం అంతటా వెతుకుతూ ఉంటుందంట. దేవుని బిడ్డలు ఏం పని చేస్తున్నారు? మనం నిద్రపోయినా ఆయన నిద్రపోడు. అందుకని మన ఆయుష్కాలం యొక్క కొలమానం ఏంటంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండటమే. దేవుడు కూడా మీరు ఇంటికి వెళ్ళినాక యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం ఒక్కొక్క ప్రార్థన, దేవుని యొక్క ప్రార్థన మీరు నేను చాలాసార్లు చదివాను.
అది యేసు ప్రభు వారు యెహోవా దేవుడు తన తండ్రితో చేసిన విజ్ఞాపన ప్రార్థన. మీరు ఒకసారి చదవండి, చాలాసారి చదవండి. అది చాలా భావగర్భితమైన ప్రార్థన. అది క్షమించటము, నేర్పటము మొత్తం ఉంది. యేసు ప్రభు వారు కూడా అదంట, అంతటా ఎవరు వారు వెళ్ళకి వెళ్ళాను. దేవుడు యేసు ఒలీవల కొండలకు వెళ్ళి ప్రార్థన చేశాడు. వారందరూ వాళ్ళు ఎవరి ఇళ్ళకి వెళ్ళాలి, ఎందుకంటే ప్రభువారికి ఇల్లు లేదు. నక్కలకు బొరేలు నేను, ఆకాశ పక్షుల గూళ్ళు నేను, మనుష్యకు వాళ్ళు తలవాల్చుటకు స్థలం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గెత్సేమనేకి కానీ ఒలీవల కొండకు కానీ వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రార్థన అంటే మనకు మాదిరిగా ఉండటానికి. ప్రభువారు ఏం చేసినా మనకు మాదిరిగా. ఆయన దేవాతి దేవుడు అయ్యిండు కూడా బాప్తిసం పొందాడు మాదిరి. ఆయన దేవాతి దేవుడైనాడు కానీ యోహాను చేత బాప్తిసం పొందాడు. అయ్యా నేను నీకు ఇచ్చేవాడినంటే ఇలాగ జరగాలంటే నువ్వు చెయ్యి. ఎందుకని మాదిరి. ఆయన ప్రార్థన చేసేవాడు మాదిరి. మనం ప్రార్థన చేస్తామా? మనం ప్రార్థన ఎంత చేస్తాము, ఎంత చేస్తాము? అది ఒక క్యాలిక్యులేషన్. అంటే దేవునితో సత్సంబంధం కలగడం, అదే ఆయుష్ యొక్క కొలమానముగా ఉండాలని ఈ యొక్క సాయంత్రం సమయంలో ముందు నన్ను నేను హెచ్చరించుకుంటాను, నేను ఎంతసేపు ఉంటానో అని హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా ప్రేమతో బతిలాడుతున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రవి గారు మనతో కొద్దిసేపు మాట్లాడతారు, గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మరి ఎం రవి చాలా కాలంగా మన ప్రేయర్ హాల్కి రావడం, అన్ని వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది కదా. సిపిఎం పార్టీలో రవి యాక్టివ్గా ఉంటాడు. చాలా కాలంగా నాకు పరిచయం, నాకంటే బాగా చిన్నవాడు. అయినా కూడా అతను బాగా యాక్టివ్గా ఉండేవాడు పార్టీలో. నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారికి పిఏగా ఉన్నారు. ఎక్కువగా రైతుల పక్షాన, శ్రామికుల పక్షాన పోరాటాలు చేస్తూ ఉంటాడు రవి. ఆ శ్రామిక వర్గం, రోడ్లు తుడిచేవాళ్ళు, ఆఫీసులు తుడిచేవాళ్ళు, వీళ్ళ పక్షాన రవి పోరాటం అనేది ఒక మంచి విషయం. ఆ క్రమంలో సామాజిక సేవలు అందిస్తూ ఉంటాడు. మరి రవి ఈరోజు తన సతీమణి మరి లీలా గారితో కలిసి మన మధ్యకి రావడం జరిగింది. తను కూడా పోస్ట్ ఆఫీస్లో, గుంటూరు, ఇదివరకు మంగళగిరి పోస్ట్ ఆఫీస్లో చేసేవారు, ఇప్పుడు గుంటూరు పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారు. మరి రవి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. 26వ క్రిస్మస్ ఉత్సవాలకు హాజరైన మీ అందరికీ, అలాగే నిర్వహణ చేస్తూ ఉన్న శాంతిదూత మినిస్ట్రీస్ ఎడిటర్ రూపస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా క్రిస్మస్ అలాగే రానున్న నూతన సంవత్సరం అడ్వాన్స్గానే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అది సోమవారం రావాల్సి ఉంది, అది రాలేకపోయినందుకు క్షమించండి. గతంలో ఏ రోజైతే ఆ రోజే కంటిన్యూ వస్తూ ఉండేవాడిని. ఒక ముఖ్యమైన ఒక ప్రాబ్లం వచ్చి అక్కడ ఎర్రబాలెంలో E11 రోడ్ అనే కింద ఒక 500-600 ఇళ్ళు తొలగించాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళు ఆందోళన పడతా ఉంటే నైట్ 11:30 దాకా అక్కడ సమావేశం జరిగింది. ఆ రోజు రాలేకపోయాను, దానికి ముందుగానే క్షమించండి. సరే, వాళ్ళు రమ్మని చెప్పారు రూపస్ గారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అన్నా మన జీవితాలు బాగుంటాయని చెప్పి మనం ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా గతమే బాగుంది అని పెద్దల్ని ఎవరిని అడిగితే అదే చెప్తా ఉన్నారు. ఇప్పటికన్నా కూడా గతమే బాగుంది అని చెప్తా ఉన్నారు. వాస్తవం కూడా. అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. కొంచెం మంచి జీవితం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ధరల పెరుగుదలతో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మీరందరికీ తెలుసు, మహిళలకు బాగా తెలుసు. ఈ కాలంలో ధరలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి, పాలకులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు, ఇవన్నీ మీకు తెలుసు. కొత్తగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు పెరిగినాయి, ఈ నెలలో మరలా జనవరి నుంచి పెరగబోతూ ఉంది మరలా. అంటే ఒకదానికొకటి వాటితో పాటు మళ్ళీ స్మార్ట్ మీటర్లని, వాటికి కూడా మళ్ళీ అదనపు ఛార్జీలు రాబోతూ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలతో పాటు. అట్లా మనం కష్టపడి రూపాయి కూడబెట్టి జాగ్రత్త చేసుకుంటే అవన్నీ మనకు తెలియకుండానే జేబులో నుంచి తీసేస్తూ ఉంది. అంతటితో ఊరుకోకుండా
మత ఘర్షణలు ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం ఇప్పుడు మన రాష్ట్రంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆందోళనగా కూడా ఉంది. విజయవాడనే వాళ్ళు కేంద్రంగా చేసుకోబోతా ఉన్నారు రానున్న రోజుల్లో. మన రాష్ట్ర రాజధానికి సిటీగా ఉన్న విజయవాడని, అమరావతి అని చెప్పినా మొత్తం వ్యాపార నగరం విజయవాడే. విజయవాడను కేంద్రంగా చేసుకొని మత శక్తులు పెసరిలే దానికోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ మాకు అనిపించింది ఏంటంటే గడప లోపల కులం మతం గడప లోపల ఉన్నా బయట మనమంతా భారతీయులు అని చెప్పుకుంటే అందరం కలిసిమెలిసి ఉంటాం తప్ప ఒక కులం పేరుతోనో ఒక మతం పేరుతోనో బయటకు వస్తే రెచ్చగొట్టుకుంటే మత ఘర్షణలు పెరుగుతాయి. ఇప్పుడు ఈ రోజుకి మణిపూర్ ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. ఇంకేం ఆరల అక్కడ మంటలు. ఇప్పటికీ చర్చలు కూలుస్తూనే ఉన్నారు. కుకి మైతీ తెగల మధ్య వచ్చిన ఘర్షణ నేపథ్యంలో అక్కడ బలైపోతూ ఉంది క్రైస్తవులు, ధ్వంసమవుతూ ఉంది చర్చీలు, గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంది క్రైస్తవులు. ఇప్పటికీ మారణ హోమం ఆగల. అంత మారణ హోమం జరుగుతూ ఉన్నా ఎప్పటికప్పుడు ఘర్షణలు కొత్తగా చెలరేగుతూ ఉన్నాయి. నిరంతరం చర్చీలు తగలబెట్టే ప్రక్రియ అక్కడ మతోన్మాదులు చేస్తూ ఉన్నారు. అటువంటి ఫార్ములాని గుజరాత్ కాడ నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్లో మైనార్టీలు, మణిపూర్లో క్రైస్తవులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక ప్రయోగశాలగా మత ఘర్షణలకి ప్రయోగశాలగా చేసేదానికోసం కీలకంగా విజయవాడని ఎంచుకున్నారు. ఆ ప్రమాదం ఉంది, మన సమాజం జాగ్రత్తగా అలర్ట్ అవ్వాలి, జాగ్రత్త పడాలి అనే దానికోసం అని చెప్తా ఉంది. వాటిని ఎదుర్కొనే దానికోసం మా శాయశక్తుల్లో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా శక్తి చాటల్లో పెరుగుతున్న ధరలతో మనకు వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని అధిగమించే దానికోసం ప్రార్థనలు చేస్తున్నారు. అవి కూడా తోడు కావాలి మీకు, అవి తగ్గటం కోసం. ఏమైనా సమాజంలో ఏం జరుగుతుందో కొన్ని అంశాలు తెలుసుకోవటం ద్వారా కొంత చైతన్యం, దేశంలో ఉన్న పాలకుల విధానాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు మైనార్టీల మీద ఎటువంటి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు, వాటి నుంచి ఎట్లా ఎదుర్కోవాలా, సంఘ బలంతో ఎట్లా వాటిని ఎదుర్కొని నిలబడాలా, మన రక్షణ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా ఆలోచిస్తారని సరే నాకు ఈ అవకాశం టైం కూడా ఎక్కువ అవుతూ ఉంది. ఈ అవకాశం ఈ 4 మాటలు చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు మిత్రులు రూపస్ గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి క్రిస్మస్ రానున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కొత్త సంవత్సరం అయిన మన జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. దేవుడు మేలు చేయడానికి కేవలం దేవుడు సేవకుల ద్వారానో దేవుడు పైనుంచి సడన్గా సహాయం రాదు. కొంతమంది మనుషుల ద్వారానే ఆ సహాయం రావచ్చు.